హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గవర్నమెంట్ రీసెంట్గా పిల్లల గురించే స్పెసిఫిక్గా ఇంట్రడ్యూస్ చేసిన ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా మాట్లాడేసుకుని వీడియో లాస్ట్లో మీ పిల్లల భవిష్యత్తు గురించి అసలు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదన్నది కూడా చూద్దాం. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మాత్రం మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఛానల్లోని కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోనూ ఉన్నాయి. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఈ ఎన్పిఎస్ స్కీమ్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. మీకు తెలిసి ఉంటుంది కదా, అందరు ఇండియన్ సిటిజన్స్ కూడా ఈ ఎన్పిఎస్ అకౌంట్ని అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ని వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు పెన్షన్ వచ్చేలా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇది కంపల్సరీ. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి అయితే మాత్రం ఎవరికైతే పెన్షన్ స్కీమ్ ఏది ఉండదో వాళ్ళందరూ కూడా ఈ ఎన్పిఎస్లో జాయిన్ అయ్యి వాళ్ళ రిటైర్మెంట్కి కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఏజ్ మినిమం 18 years అయి ఉండాలి. సో ఇప్పటి వరకు ఉన్న ఈ రెగ్యులర్ ఎన్పిఎస్ స్కీమ్లో పిల్లలకి అంటే మైనర్స్కి స్పెసిఫిక్గా అకౌంట్ ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది కాదు. సో అందుకోసం మైనర్స్ గురించి స్పెసిఫిక్గా 2024 బడ్జెట్లో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ తీసుకొచ్చి September 18th అఫీషియల్గా నిర్మలా సీతారామన్ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ను కూడా పిఎఫ్ఆర్డిఏనే మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ముందు అనుకున్నాం కదా, ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీము స్పెసిఫిక్గా మైనర్స్ గురించి అని. సో న్యూ బోర్న్ బేబీ నుంచి పిల్లలకి 18 years వచ్చేంత వరకు కూడా ఎవరైనా కానీ ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబులే. అకౌంట్ ఓపెన్ చేసేది మైనర్స్ గురించే కాబట్టి మైనర్స్ తాలూకా పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ పిల్లల ఏజ్ 18 years లోపు ఉంటే పేరెంట్స్గా మీరు ఎన్పిఎస్ వాత్సల్య అకౌంట్ని మీ పిల్లల పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీము ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై అవుతుంది కాబట్టి మీరు ఎన్ఆర్ఐ అయినా కానీ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే గార్డియన్ ఆర్ పేరెంట్స్ తాలూకా కేవైసీ అంటే ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇలాంటివి ఏవైనా పర్లేదు. అండ్ దీంతోపాటు మైనర్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ని కూడా సబ్మిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్ కానీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ అంటే టీసీ లాంటిది ఏదైనా ఉంటుంది కదా అది కానీ, లేదా మెట్రికులేషన్ సర్టిఫికేటు పాస్పోర్ట్ ఇలాంటివి ఏవైనా యాక్సెప్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు అయితే ఆఫ్లైన్ మోడ్లో పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ అని ఉంటాయి కదా సెంటర్స్, అంటే బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా కానీ మీరు ఆఫ్లైన్ మోడ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే మాత్రం ఈ ఎన్పిఎస్ అకౌంట్ని మీరు అయితే కెఫిన్టెక్ నుంచి కానీ లేకపోతే క్యామ్స్ నుంచి కానీ లేకపోతే ప్రోటీన్ నుంచి కానీ మీరు ఇలా దేని నుంచి అయినా కానీ తీసుకోవచ్చు. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలా మీకు అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మైనర్ పేరుతో కూడా ప్రాన్ ఇష్యూ చేస్తారు. అక్కడి నుంచి ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో, లేదా ఆఫ్లైన్లో కావాలంటే ఆఫ్లైన్లో బ్యాంక్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ ప్రాన్ యూస్ చేసుకొని మీరు స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వద్దాం. అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఈ స్కీమ్లో, అలానే మధ్యలో మీకు అమౌంట్ తీసుకునే ఆప్షన్ అంటే విత్డ్రాల్ ఆప్షన్ ఏమైనా ఉందా లేదా, అండ్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అలానే ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఈ స్కీమ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ కంట్రిబ్యూషన్ మినిమం 1000 rupees ఉండాలి. అప్పర్ లిమిట్ అంటూ ఏం లేదు. సో మినిమం 1000 rupees నుంచి ఎంత ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్ మాత్రం అంటే ఒకసారి అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అలా అకౌంట్ ఓపెన్ చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటే సంవత్సరానికి మినిమం 1000 rupees ఉండాలి. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అంటూ ఏదైనా ఉందా అంటే అలా ఏం లేదు. మ్యాక్సిమం మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో. అలా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మీరు రిస్క్ ప్రిఫరెన్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ చాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ మీరు ఎక్కువ భాగం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా లేదా డెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా అన్నది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మీకున్న 3 ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్. మీరు ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోకపోతే మీకు డిఫాల్ట్ చాయిస్లో వెళ్ళిపోతుంది. అంటే 50% ఫండ్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ అవుతుంది అండ్ బ్యాలెన్స్ 50% మీకు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఇలానే మీకు ఆటో చాయిస్ అండ్ యాక్టివ్ చాయిసెస్లో కూడా డిఫరెంట్ ప్రపోర్షన్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఉంటాయి అన్నమాట. మీ అమౌంట్ దేనిలో ఇన్వెస్ట్ అవ్వాలనే దాన్ని బట్టి మీకు నచ్చిన చాయిస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కీమ్ మధ్యలో మీరు ఎప్పుడైనా అమౌంట్ తీసుకోవడానికి అవుతుందా అని అంటే తీసుకోవచ్చు. కాకపోతే మీకు అప్ టు 25% ఆఫ్ కంట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తారు. అది కూడా 3 years తర్వాత మాత్రమే. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 3 years వరకు కూడా మీకు ఎటువంటి అమౌంట్ తీసుకోలేరు. ఎందుకంటే లాకిన్ పీరియడ్ మీకు 3 years. ఆ తర్వాత మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు అని అంటే మీరు అంతవరకు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అందులో 25% వరకు మాత్రమే తీసుకోగలరు. అండ్ ఈ విత్డ్రాల్ కూడా మైనర్కి 18 years వచ్చేంత వరకు 3 సార్లు మాత్రమే ఉంటుంది. సో అంతకన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు విత్డ్రాల్ చేద్దాం అనుకుంటే అది అలౌ చేయరు. సపోజ్ మీరు మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 5 years వరకు ఎన్పిఎస్ స్కీమ్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి. అలా 5 years అయ్యేటప్పటికి మీరు కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా 4 lakhs అయిందని అనుకోండి.
ఆ 4 lakhsలో 25% వరకు అంటే ₹1,00,000 వరకు మాత్రమే మీరు ఎంతైనా తీసుకోవచ్చు. అలా తీసుకునే ఆ అమౌంట్ కూడా అలౌ చేసేది కొన్ని పర్పసెస్కే. ఆ పర్పసెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయి ఉండాలి, లేదంటే స్పెసిఫైడ్ ఇల్నెస్ వాటి గురించి కానీ, లేకపోతే ఏదైనా డిసబిలిటీ ఉంటే దాని గురించి మాత్రమే విత్డ్రాల్ అలౌ చేస్తారు. అంతేగాని అన్ని పర్పసెస్కి స్కీమ్ నుంచి అమౌంట్ తీసుకునే ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ ఎగ్జిట్ విషయానికి వస్తే, అంటే కంప్లీట్గా ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటే ఇక్కడ మైనర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే మైనర్కి 18 years కంప్లీట్ అయి ఉండాలి. అలా కంప్లీట్ అయిన తర్వాత మైనర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే రెగ్యులర్ ఎన్పిఎస్లోకి మైగ్రేట్ అయిపోవచ్చు, అంటే ఎన్పిఎస్ టైర్ 1 అకౌంట్ ఉంటుంది కదా నార్మల్ ఇండివిజువల్స్కి, అలా అయినా మైగ్రేట్ అయిపోవచ్చు, లేకపోతే అప్పుడు ఎన్పిఎస్ వాత్సల్య నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇలా మైనర్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినప్పుడు స్కీమ్లో కార్పస్ ఎంత పూల్ అయింది అనే దాన్ని బట్టి మీకు మొత్తంగా ఎన్పిఎస్ అమౌంట్ ఇస్తారా, లేదా మళ్ళీ కొంత అమౌంట్ని ఎన్పిఎస్ స్కీమ్లోనే ఉంచాలన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఆ లిమిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మైనర్ స్కీమ్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాడో అంతవరకు ఉన్న కార్పస్ అమౌంట్ 2.5 lakh వరకు మాత్రమే ఉంటే మొత్తం అమౌంట్ తీసేసుకోవచ్చు స్కీమ్ నుంచి. అదే అంతవరకు అంటే మీరు ఎగ్జిట్ అయ్యే వరకు పూల్ అయిన అమౌంట్ మొత్తంగా 2.5 lakhs దాటి ఉందంటే మాత్రం మీరు అంత అమౌంట్ తీసుకోలేరు. ఓన్లీ 20% అమౌంట్ మాత్రమే తీసుకోగలరు. మీరు విన్నది నిజమే, 20% అమౌంట్ మాత్రమే తీసుకోగలరు. 80% అమౌంట్ మళ్ళీ మీరు యానిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే మైనర్కి 18 years వచ్చేటప్పటికి స్కీమ్లో 5 lakhs ఉందనుకోండి, 20% అంటే 1 lakh మాత్రమే మీకు లంసంగా వస్తుంది. మిగిలిన 4 lakhs కూడా స్కీమ్లోనే ఉంచేయాలి. మరి అలాంటప్పుడు నిజంగా స్కీమ్ బెనిఫిషియలేనా? ఎక్కువ మందికి కావాల్సింది అప్పుడే కదా. చూద్దాం, వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మైనర్కి ఏదైనా జరిగి చనిపోతే అంతవరకు ఉన్న కార్పస్ అంతా కూడా పేరెంట్స్ ఆర్ గార్డియన్స్కి వెళ్తుంది. అదే ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మాత్రం ఈ ఎన్పిఎస్ స్కీమ్లో మైనర్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అలానే స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు కూడా వచ్చే అమౌంట్ కూడా ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రస్తుతానికైతే లేవు. అప్డేట్ వస్తే మాత్రం డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టాపిక్లో మెయిన్ క్రక్స్ అంటే అసలు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చూస్తే, ముందు అసలు ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ లేదా ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని సెక్యూర్ చేసేలా కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తే పిల్లల అవసరాలు తీరేలా అండ్ రిటైర్మెంట్ ఫండ్ బిల్డ్ అయ్యేలా మనకి హెల్ప్ అయ్యే ఒక స్కీమ్. పేరెంట్స్గా ఎవరైనా కానీ ఎందుకు పిల్లల ఫ్యూచర్కి ప్రయారిటీ ఇచ్చి మరీ డబ్బులు సేవ్ చేస్తారు? వాళ్ళ ఏ అవసరాలైనా కానీ, అంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ కానీ, పెళ్ళి ఇలాంటి వాటి గురించి హెల్ప్ అవుతుందనే కదా. బట్ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో ఇప్పుడున్న ఫీచర్స్ ప్రకారం అయితే మాత్రం నాకైతే మాత్రం పిల్లల గురించి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే పిల్లల మేజర్ అవసరాలకు హెల్ప్ అవుతున్నట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే మీరు స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి మీకు ఒక 3 years లాక్ ఇన్ అయిపోయిన తర్వాత మీరు స్కీమ్ నుంచి పిల్లల అవసరాలకి వాడాలంటే 25% అమౌంట్ వరకు మాత్రమే తీసుకునేలా ఉంది. అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్ గురించే, అంతేగాని పెళ్లి గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం 25% అమౌంట్ మీరు స్కీమ్ నుంచి తీసుకున్నా కానీ అది ఎంతవరకు పిల్లల చదువుకి హెల్ప్ అవుతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అలానే స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే 18 years తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవ్వచ్చు అని ఆప్షన్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఒక్కసారి కార్పస్ అమౌంట్ 2.5 lakh దాటితే మాత్రం, అంటే అంతవరకు స్కీమ్లో ఉన్న అమౌంట్ 2.5 lakh దాటితే మాత్రం మీకు 20% అమౌంట్ మాత్రమే విత్డ్రాల్ అవుతుంది అండ్ రిమైనింగ్ 80% కూడా స్కీమ్లోనే ఉంచాలి. ఈ పాయింట్ నాకు పెద్దగా హెల్ప్ అయ్యేలా అనిపించలేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత కదా అవసరాలు పెరుగుతాయి, అప్పుడే కదా మనకి ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్కి అప్పుడే చాలా పెద్ద అమౌంట్ మనకి లంసమ్గా అవసరం అవుతుంది పేరెంట్స్గా. అలాంటి టైంలో 20% అమౌంట్ మాత్రం వస్తే అది పెద్దగా హెల్ప్ అవ్వదు అనేది నా ఒపీనియన్. మీరు ఎంతవరకు వీడియో చూసారు కాబట్టి స్కీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పండి కామెంట్స్లో, సో దట్ నేనేమైనా మిస్ అయ్యి ఉంటే స్కీమ్ గురించి దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఫైనల్ థాట్స్. అసలు ఈ స్కీమ్లో పిల్లల ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అంటే, పిల్లలకి ఇప్పటి నుంచే రిటైర్మెంట్ గురించి ఇన్వెస్ట్ చేయడం మీకు బెటర్ అనిపిస్తుంది అనుకోండి, ఇన్వెస్ట్ చేయండి. నా ఒపీనియన్ అయితే మాత్రం ఇప్పుడు ఇంకా పిల్లలు ఎదుగుతున్న వయసులో ఇప్పుడే రిటైర్మెంట్ వరకు ప్లాను, ఆ స్ట్రెస్ అదంతా వద్దని నా ఉద్దేశం. బట్ మీకు ఒకవేళ అలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కన్సిడర్ చేయండి. బట్ ఒక పాయింట్ మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి, మీ పిల్లల అవసరాలకి యూజ్ అయ్యే మేజర్ అమౌంట్ మాత్రం ఈ స్కీమ్ నుంచి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే పిల్లలకి హెల్ప్ అవుతుంది కదా అని మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కానీ స్కీమ్లో ఒకసారి అమౌంట్ పెట్టేసిన తర్వాత స్కీమ్ నుంచి తీయడానికి ఆప్షన్స్ లిమిటెడ్ కదా. సో మీరు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసినా కానీ మీ అవసరాలకు తీసుకునేలా వచ్చే అమౌంట్ చాలా తక్కువే. నాకైతే మాత్రం ఇప్పుడున్న బెనిఫిట్స్ ప్రకారం అయితే మాత్రం ఈ స్కీమ్ పెద్దగా బెనిఫిషియల్గా అనిపించలేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లు చెప్పండి. ఇది ప్రస్తుతానికి ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ తాలూకా ఫ్యూచర్స్. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.